అందరికీ నమస్తే. కథ బద్ధకపు గాడిద. చేసే పని కష్టంగా ఉంది. వేరే పని అయితే బాగుండుననుకుంటూ పని మార్చుకుంటూ పోయిన గాడిద పరిస్థితి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఒక చిన్న కథ. ఒక ఊరిలో చెన్నయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అనేక వ్యాపారాలున్నాయి. కష్టజీవి. కష్టపడి పనిచేసి ఎంతో ధనం కూడబెట్టాడు. అతని వద్ద కొన్ని గాడిదలు ఉన్నాయి. వాటిని నిత్యం అతను తన వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేవాడు. అతనుకున్న గాడిదల్లో ఒక గాడిద మహాబద్ధకస్తురాలు. దానికి పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. పని చేయకపోగా పనిచేస్తున్న తోటి గాడిదలను సైతం మాటలతో చెడగొట్టేది. ప్రతిరోజు చెన్నయ్య పొలం నుండి గడ్డి కోసుకుని ఆ మొప్పుని గాడిదలపై వేసుకుని వాటిని అమ్మి డబ్బు చేసుకునేవాడు. గడ్డి మొప్పును మోస్తున్న బద్ధకపు గాడిద తన తోటి గాడిదలతో ఇలా అనేది: అబ్బా, ఎంత కష్టమైన పని, మోయలేక చస్తున్నాను. నన్ను మన యజమాని వేరే పనిలో వేస్తే బాగుండు అనేది. ఇది విన్న అతని యజమాని ఆ గాడిదని తీసుకెళ్లి తనకున్న కట్టెల వ్యాపారంలో పడేశాడు. వారం రోజులు గడిచినాయి. అబ్బా, ఈ పని ఇంకా కష్టంగా ఉంది, చేయలేకపోతున్నాను. రోజు నిన్ను కట్టెలు ఎలా మోస్తున్నారు మీరు అని తోటి గాడిదలను ఆశ్చర్యంగా ప్రశ్నించింది బద్ధకపు గాడిద. ఒకరోజు అది మళ్ళీ తోటి గాడిదలతో ముచ్చటిస్తూ, అబ్బా, నా యజమాని నన్ను ఇక్కడి నుంచి వేరే పనులు వేస్తే బాగుండు. ఈ బరువులు మోయడం నా వల్ల కావటం లేదు అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. గాడిద మాటలు విన్న యజమాని దాన్ని తీసుకెళ్ళి తన ఇసుక వ్యాపారంలో పడేశాడు. కొన్నాళ్లకు గాడిద మళ్ళీ పాతమాట ఎత్తుకుంది. అమ్మో, నా వల్ల కాదు బాబు, ఈ బరువులు మోయడం. అసలు ఎలా మోస్తున్నారు మీరంతా ఇంత బరువులని? ఇక్కడికి వచ్చాక వారం రోజులకే నా ఒళ్ళు హూనం అయింది అని సాటి గాడిదలతో తన అవస్థను చెప్పుకొని విచారించింది బద్ధకపు గాడిద. ఇక అక్కడ ఉండలేక ఒకనాడు, అబ్బా, నా యజమాని నన్ను ఇక్కడ నుండి వేరే పనిలో వేస్తే బాగుండు కదా అన్నది పక్కనున్న గాడిదతో బద్ధకంగా. అది విన్న పక్క గాడిద వెంటనే ఇలా అంది: "ఉష్, గట్టిగా మాట్లాడకు. మన యజమాని వింటే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి ఆ పనిలో వేస్తాడు" అంది భయంగా. పడేని, కనీసం అక్కడైనా హాయిగా ఉంటుందేమో అన్నది గాడిద అమాయకంగా. ఓసి పిచ్చి మొహమా, మన యజమాని చేసే చివరి వ్యాపారం ఏంటో తెలుసా అని అడిగింది పక్కనన్న గాడితో నెమ్మదిగా. ఓహో, తెలీదు అన్నది బద్ధకపు గాడిద. మాంసం మరియు చర్మ వ్యాపారం. ఇక్కడ పని చెయ్యని పనికిరాని గాడిదలను చంపి వాటి చర్మాన్ని ఒకచోట, మాంసాన్ని ఒకచోట అమ్మేస్తాడు అంది పక్క గాడిద అసలు విషయం చెబుతూ. అంతే, అది విన్న బద్ధకపు గాడిదకు ఒంట్లో దడ పుట్టింది. దానిలోని బద్ధకం కాస్త వెంటనే మాయమైంది. అప్పటి నుండి అది తన పని పట్ల ఎలాంటి వంకలు పెట్టకుండా బొత్తిగా శ్రద్ధగా పనిచేయసాగింది. ధన్యవాదములు.